వెల్కమ్ బ్యాక్. గతంలో బిడ్డలను కనగలం గాని వారి బుద్ధులను కాదనేవాళ్లు. ఇప్పుడు ఆ బిడ్డలను కూడా కనలేని దుస్థితిలో ఉన్నారు కన్నతల్లులు. మరి ఈ భ్రూణ హత్యలను ఆపలేమా? ఇంతకీ ఆడపిల్లలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి? ఆరోగ్య శాఖ పనితీరు ఎలా ఉంది? అసలు లోపం ఎక్కడుంది? ఆడపిల్లల్ని కడుపులోనే హత్య చేయకుండా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వీరిలో ఆశా కార్యకర్తలు ముందుంటారు. గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించడంలో కృషి చేస్తున్నారు. వీరి పరిశీలనలో కొన్ని నిజాలు వెలుగు చూశాయి. మొదట ఆడపిల్లలు కలిగిన వారు రెండోసారి మగపిల్లల కోసమే ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కొందరైతే మగపిల్లలు పుట్టడానికి పసరు మందు తీసుకుంటున్నారట. అంతేకాదు స్కానింగ్ సెంటర్లకు వెళ్లి పుడుతోంది ఆడ మగో తెలుసుకునేందుకు ఉబలాట పడుతున్నారట. ఆడపిల్లలైతే వెంటనే అబార్షన్ చేయించుకుంటున్నారట. ఇలాంటి వారికి మనోధైర్యం చెప్పి ఆడపిల్లల్ని కంటే కలిగే లాభాల గురించి వివరిస్తున్నారట ఆశా కార్యకర్తలు. ముందు వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలిసినాక కార్డు రాసించిన తర్వాత వాళ్ళ కడుపులో ఉన్న బేబీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉందని తెలుసుకోనికే మేము స్కానింగ్ కి పంపిస్తాం సార్. అట్లాంటి సందర్భంలో ఫస్ట్ నార్మల్ గా వెళ్తారు, చూయించుకో. ఫస్ట్ బేబీ మగైనా ఆడైనా కూడా పట్టించుకోరు ఎక్కువ. కాబట్టి సెకండ్ టైంకి వచ్చినప్పుడు మేము చెకప్ కానీ ఇట్లాగే ఎట్లా గ్రోత్ ఉంది, ఏంటి ప్రాబ్లం ఏమైనా ఉందా స్టమక్ లో అన్నట్టు మేము స్కానింగ్ కి పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళినాక నాకు ఆడపిల్లనా మగపిల్లనా బలవంతంతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి అట్లా చెప్పించుకొని తీయించుకున్న పరిస్థితులు చాలా మటుకు ఉన్నాయి. ఆడపిల్లల పరిరక్షణకు ఇప్పుడున్న పథకాల్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు మరికొన్ని కొత్త పథకాల్ని తీసుకురావాలని కోరుతున్నారు. దీనికి తోడు ఆడపిల్లల సంక్షేమం కోసం మరింత అవగాహన పెంచే కార్యక్రమాల్ని చేపట్టాలని సూచిస్తున్నారు. సదుపాయాలన్నీ అమ్మాయిలకే కల్పిస్తారు కాబట్టి అమ్మాయిని మీరు చిన్న చూపు చూడకండి అని కూడా నువ్వు ఎంత మోటివేట్ చేసినా కూడా కొన్ని సెంటర్స్ లలో అమౌంట్ కి ఆశపడి వాళ్ళకి అమ్మాయి అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన అబార్షన్కి కావాల్సిన సదుపాయాలు కూడా కొన్ని సెంటర్స్ కల్పిస్తున్నాయి సార్. అట్లాంటివి కూడా కల్పించకుండా కొంచెం ప్రభుత్వం కొంచెం ఇంకెక్కువ కేర్ తీసుకొని అట్లాంటి వాటి మీద కూడా చర్య తీసుకుంటే బాగుంటుందని. గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించడంలో అంగన్వాడీలు సైతం తమ వంతుగా పనిచేస్తున్నారు. గర్భంతో ఉన్నవారు పేరు నమోదు చేయించింది మొదలు పాప పుట్టిన 6 నెలల వరకు ప్రభుత్వం అందించాల్సిన అన్ని రకాల ఆహారాల్ని అందిస్తున్నాయి అంగన్వాడీలు. ఇదే సమయంలో ఆడపిల్ల పుడుతుందేమో అన్న ఆందోళనలో ఉన్నవారికి మానసిక ధైర్యం కూడా అందిస్తూ తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. 3 months కి మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. 3 months నుండి వాళ్ళు మా అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఫుడ్ తినాలి. డెలివరీ అయిన తర్వాత 6 months వరకు మేము ఫుడ్ సప్లై చేస్తాం వాళ్ళకి. ఆ ఫుడ్ ఏంటంటే అన్నము, పప్పు, ఆకుకూరలు, ప్రతిరోజు ఎగ్గు, 200 ml పాలు ఇస్తాము. మళ్ళీ మంత్లీ చెకప్ కు సిస్టర్ కి రెఫర్ చేస్తాం. గర్భంతో ఉన్నవారికి పరీక్షలు చేయిస్తుంటారు స్థానిక నర్సులు. గర్భిణీలకు టీకాలు, ఇతర మందులిస్తుంటారు. స్కానింగ్ టెస్టుల విషయంలోనూ తగిన అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మగపిల్లలు కావాలన్న తాపత్రయం కొద్దీ టెస్టులు చేయించుకోవటం, అబార్షన్లకు పాల్పడటం జరుగుతోందని తెలుస్తోంది. కంపల్సరీ వాళ్ళని డబ్బులు ఇస్తాము అని చెప్పి అని కూడా వాళ్ళు అడుగుతారు. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత అది గుప్తంగా ఉంచుతారు సార్. నేను ఎంత అవగాహన చేస్తుంటాను, ఏదైనా మీరు వాళ్ళు అడగొద్దమ్మా, చెప్పొద్దు కూడా వాళ్ళు, మీరు అడగొద్దు. ప్లస్ మీరు ఆడపిల్ల పుట్టితేనే ఇప్పుడు చాలా ఇది ఉంది, గవర్నమెంట్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఆడపిల్లని పుట్టనిద్దాం, చదవనిద్దాం, ఎదుగనిద్దాం అనే దాని మీద మన ఇప్పుడు మోడీ గారు తీశారు. చిన్నారుల పరిరక్షణ మీద వీలైనంతగా దృష్టి సారిస్తున్నామంటున్నారు అధికారులు. స్కానింగ్ టెస్టులపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ఒక వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరు స్కానింగ్ టెస్టులు చేసినా ఆ వెంటనే జిల్లా కలెక్టర్ మెయిల్కు వెళ్తుందని అంటున్నారు. దీంతో అక్రమ స్కానింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు ఆడపిల్లలు పుట్టుక ఆగకుండా ఉండేందుకు కొత్తగా టాస్క్ ఫోర్స్ కమిటీల్ని సైతం ఏర్పాటు చేశామంటున్నారు. స్లమ్ ఏరియాల్లో స్పెషల్ ట్రైన్డ్ టీమ్స్ రంగంలోకి దింపాలని చెప్తున్నారు. ఏరియాలో మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ అనేది ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ప్లస్ మనకు స్లమ్ లెవెల్ చైల్డ్ హైదరాబాద్ లో మనం కొన్ని దాదాపు 215 స్లమ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. భ్రూణ హత్యల నివారణకే ఎన్డీఏ ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే పథకం తీసుకొచ్చింది. ఇందుకు హైదరాబాద్ నే పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఎన్జీఓల్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. వీరి నుంచి టాస్క్ ఫోర్స్ కమిటీల్ని ఏర్పాటు చేశారు. ఈ పథకానికి సంబంధించి నిధులు కేంద్రం ఎప్పుడో ప్రకటించింది. కానీ పథకమే ఇంకా ప్రారంభమైనట్లు కనిపించడం లేదు. రీసెంట్ గా మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేటీ బచావో బేటీ పడావో ఈ స్కీమ్ అనేది ఒకటి లాంచ్ చేసింది. దీంట్లో చైల్డ్ సెక్స్ రేషియో ఎక్కడైతే తక్కువ ఉందో అట్లాంటి డిస్ట్రిక్ట్స్ మనము తీసుకోవడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ భాగంలో 100 డిస్ట్రిక్ట్లను తీసుకోవడం జరిగింది. దాంట్లో హైదరాబాద్ ఒక
డిస్టిక్ గా చూస్ చేయడం జరిగింది. తెలంగాణలో ఒక హైదరాబాద్ చూస్ చేశారు, పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. స్కానింగ్ టెస్టులు మంచివే, అయితే వీటి ద్వారా లింగ నిర్ధారణ చేయడం మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ఉన్న పథకాల్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామంటున్నారు. ఆడపిల్లల్ని కనడంలో సరైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. స్కానింగ్ టెస్ట్ చేయించే అవకాశం లేని వాళ్లు కొందరున్నారు. అలాంటి వారు తమకు ఆడపిల్ల పుడితే పురుట్లోనే చంపేస్తున్నారు. ఆడపిల్లని కనడం ఒక సామాజిక బాధ్యత, కానీ నిరక్షరాస్యత, సరైన అవగాహన లోపం వీరి చేత ఇలా చేయిస్తోందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో చందంపేట, మహారావుపేట మండలాల్లో బాలబాలికల నిష్పత్తిలో ఎంతో తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో నాగాయలంక, అవనిగడ్డ ప్రాంతాల్లో కూడా ఇలాంటి తేడాలే కనిపిస్తున్నాయి. తెలంగాణలో 6 నుంచి 14 ఏళ్ల వయసు వారిలో 1000కి 933 మంది మాత్రమే బాలికలున్నారు. ఏపీలో 1000కి 943 మంది మాత్రమే బాలికలు. హైదరాబాద్ పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. బాలికల శాతం ఇక్కడ కూడా చాలా తక్కువగా ఉన్నట్లు సూచిస్తున్నాయి గణాంకాలు. దీనికి ప్రధాన కారణం ఆడపిల్లల పుట్టుక తర్వాత చేపట్టే పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాలు చాలకపోవడం. ఒక పక్క చట్టాలు రూపొందుతున్నాయి, వాటిని అమలు చేయడానికి అధికార గణాన్ని కూడా విస్తృతంగానే వాడుతున్నారు. పర్యవేక్షించడానికి కమిటీలను కూడా వేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు వరకు అయితే మా డిపార్ట్మెంట్ నుంచి అయితే మాకు అటువంటిది ఆర్డర్స్ లేవండి. అది మనకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ కింద వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పడింది. దీంట్లో మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ఇప్పుడు ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా వెళ్లి చూడడానికి ఒక అవకాశం అనేది ఏర్పడింది. కానీ శాఖల మధ్య సరైన అనుసంధానం లేకపోవడమే అసలు సమస్యగా మారింది. అధికారులు చెప్తున్నట్లు అంతా సరిగ్గా జరిగితే ఇన్నేసి భ్రూణ హత్యలు ఎందుకు జరుగుతాయి? ఇన్నేసి స్కానింగ్ సెంటర్లు ఎలా పుట్టుకొస్తాయి? కాబట్టి లోపాన్ని గుర్తించి అధికార గణం చిత్తశుద్ది కొద్దీ పనిచేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుడితే అదేదో మహాపాపంగా భావించడం తగదు. అపుత్రస్య గతిర్నాస్తిం అంటారు. అంటే మగపిల్లాడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని దీని అర్థం. ఇవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు. అసలు ఆడపిల్లే పుట్టుకుంటే ఈ జగతి గతే ఉండదు. అది తెలుసుకోవాలి ముందు. ఆడపిల్లే పుట్టుకుంటే జాతి అభివృద్ధి ఒక్క అడుగైనా ముందుకు పడదు. కాబట్టి తెలిసి మీకు మీరు ద్రోహం చేసుకోవద్దు అంటోంది సగటు ఆడపిల్ల అంతరంగం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.